ఆగండి, వెళ్ళిపోవద్దు. నా మాట ఒక్కసారి వినండి. నేను కూడా మీలాగే ఈ లోకంలో జీవించాను. నిద్ర మధురంగా అనిపించింది. ఫజర్ అజాన్ వినిపించినప్పుడు ఇంకా కొంచెం నిద్రపోతానని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కొన్ని నిమిషాల నిద్ర కోసం నేను ఇక్కడ భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నాను. మనం లోకంలో ఎన్నో విజయాల కోసం పరిగెత్తుతుంటాం, కానీ నిజమైన విజయం తెల్లవారుజామునే మొదలవుతుంది. ఫజర్ నమాజ్ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, అది మన సృష్టికర్తతో మనం చేసుకునే ఒక గొప్ప ఒప్పందం. ఫజర్ నమాజ్ నిర్లక్ష్యం చేసే వారి గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా హెచ్చరించారు. అవి ఏమిటంటే, 1. నరక శిక్ష తప్పదు. ఖురాన్లో మీరు చూసినట్లయితే స్వర్గవాసులు నరకవాసులను అడుగుతారు, మిమ్మల్ని సఖర్ నరకంలోకి నెట్టిన విషయం ఏమిటి? వారు సమాధానం ఇస్తారు, మేము నమాజ్ చదివేవారము కాదు. 2. మునాఫిక్ కపట విశ్వాసీ లక్షణం. దైవ ప్రవక్త వారు ఇలా తెలియచేశారు, మునాఫికులపై ఇషా మరియు ఫజర్ నమాజుల కంటే భారమైన నమాజ్ మరొకటి లేదు. వాటి గొప్పతనం వారికి తెలిస్తే వారు మోకాళ్ల మీద ఈడ్చుకుంటూ అయినా మసీదుకు వచ్చేవారు. 3. సైతాన్ ప్రభావం. ఒక వ్యక్తి ఫజర్ చదవకుండా తెల్లవార్లు నిద్రపోతే సైతాన్ అతని చెవిలో మూత్రం పోస్తాడు. అంటే ఆ రోజంతా ఆ వ్యక్తి నిస్సత్తువగా చెడు ప్రభావంతో గడుపుతాడు. 4. అల్లాహ్ రక్షణను కోల్పోవడం. ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లాహ్ యొక్క ప్రత్యక్ష రక్షణలో ఉంటారు. నమాజ్ చదవని వారు ఆ రోజు అల్లాహ్ రక్షణను కోల్పోయినట్టే. 5. అల్లాహ్ దర్శనం కోల్పోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి పౌర్ణమి నాటి చంద్రుని వైపు చూస్తూ ఇలా అన్నారు, నిశ్చయంగా మీరు మీ ప్రభువును పరలోకంలో ఈ చంద్రుని చూస్తున్నట్లే స్పష్టంగా చూస్తారు. కాబట్టి సూర్యోదయానికి ముందు ఫజర్ మరియు సూర్యాస్తమయానికి ముందు అసర్ నమాజులు చదవడంలో మీరు ఓడిపోకండి, అంటే వాటిని వదలకండి అని. 6. మెరాజ్ ప్రయాణంలో దైవ ప్రవక్త వారు ఒక వ్యక్తిని చూశారు. అతని తలపై రాయి పడి నలిగిపోతోంది. అలా మళ్లీ జరుగుతుంది. అది చూసి ప్రవక్త వారు దేవదూతను కారణం అడిగితే అతను ఫర్జ్ నమాజ్ సమయాల్లో నిద్రపోయి నమాజ్ వదిలేసేవాడని చెప్పబడింది. కాబట్టి సోదరులారా, నిద్ర కంటే నమాజ్ మేలైనది. అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్. కేవలం కొద్ది నిమిషాల నిద్ర కోసం శాశ్వతమైన పరలోక విజయాన్ని వదులుకోకండి. అల్లాహ్ మనందరినీ 5 పూటల నమాజులు సక్రమంగా నిర్వహించే వారిలో చేర్చుగాక. మనందరికీ ఫజ్ర్ నమాజ్ కోసం నిద్ర మేల్కొనే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.